డివైన్ మార్నింగ్ డియర్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు, విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో లర్నింగ్ స్టైల్స్ గురించి మనం తెలుసుకుందాం. సో డాక్టర్ రాకేష్ గారు వారి యొక్క సెంటర్ స్టార్ట్ చేసి ఎంతోమంది విద్యార్థులకు, యువతకు, ప్రొఫెషనల్స్కి వారి యొక్క పర్సనాలిటీని వాళ్ళు తెలుసుకొని వారు ఏ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ యాక్టివ్గా ఉన్నారు, వారు ఏ రంగంలో సూట్ అవుతారు అని డిఎంఐటి బ్రెయిన్ అనాలిసిస్ టెస్ట్ ద్వారా వారికి కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ ఇచ్చి ఎంతోమంది యువతకు, విద్యార్థులకు వారి యొక్క సర్వీస్ని అందిస్తున్నారు డాక్టర్ రాకేష్ గారు. వారితో మాట్లాడి ఈ లర్నింగ్ స్టైల్స్ ఏంటివో తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ రాకేష్. నమస్కారం సార్. వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో లర్నింగ్ స్టైల్స్, స్టైల్ అంటే మీనింగ్ వేరే వస్తుంది యువతలో. కరెక్ట్. లర్నింగ్ స్టైల్స్ అన్నాం, ఏంటిది? ఎస్, ముఖ్యంగా ముందుగా ధ్యాన యువ కార్యక్రమానికి అండ్ పిరమిడ్ ఛానల్కి చాలా ధన్యవాదాలండి. రెగ్యులర్గా యువత గురించి మీరు అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించడం, యువతని ఇన్స్పైరింగ్తో పాటు రెగ్యులర్గా వాళ్ళు మోటివేటెడ్గా ఉండడానికి, వాళ్ళ యొక్క లైఫ్లో డైలీ రొటీన్ని బెటర్గా చేసుకోవడానికి మంచి కార్యక్రమాలు అందిస్తున్నారు. దానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇక్కడ లెర్నింగ్ స్టైల్ ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ అందరికీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకే క్లాస్ రూమ్లో మనము 30-40 మంది స్టూడెంట్స్ చూస్తాము. అందరికీ ఒకే టీచర్ ఉంటారు, అందరికీ ఒకే బుక్స్ ఉంటాయి, టీచర్ చెప్పే విధానం ఒకే విధంగా ఉంటుంది. కానీ అందరి స్టూడెంట్స్ యొక్క అవుట్పుట్స్ అనేది డిఫరెంట్గా వస్తుంది. రైట్, మార్కులు డిఫరెంట్గా వస్తుంది. సో కొందరు మాట్లాడడానికి ఇబ్బంది పడతారు, కొందరు మాట్లాడుతూనే ఉంటారు, కొందరు వినడంలో శ్రద్ధ పెడతారు, కొందరు వినకుండానే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే తప్ప వాళ్ళకి రాదు. ఇట్లా డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ అంటాం వీటిని. అంటే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం, వాళ్ళు దాన్ని ఎట్లా అర్థం చేసుకొని దాన్ని అట్లా అవుట్పుట్ ఇస్తారని తెలుసుకోవడానికి ఈ బ్రెయిన్లో ప్రతి ఒక్కరికి కూడా ఈ బ్రెయిన్లో ఈ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. సో దీన్ని ఎంత త్వరగా అర్థం చేసుకోగలిగితే, ఒక పేరెంట్ కానీ, ఒక టీచర్ కానీ, ఒక స్టూడెంట్ గురించి కనుక తెలుసుకోగలిగితే వాళ్ళకి నేర్పించే విధానంలో చాలా తొందరగా ఆ సబ్జెక్ట్ని వాళ్ళకి ఇంపాక్ట్ చేయగలుగుతారు. సో అందుకే ప్రతి విద్యార్థి ఇది 5వ తరగతి నుంచి వాళ్ళకు కొద్దిగా అర్థమవుతుంది. ఎందుకంటే మరీ చిన్నగా ఉన్నప్పుడు మరీ తెలియదు అది, ఎందుకంటే యాక్టివిటీస్ బేస్డ్లో చాలామంది ఆటలు పాటల ద్వారా నేర్పిస్తుంటారు. కానీ 5వ తరగతి నుంచి మనకు టెక్స్ట్ బుక్స్ ఎంటర్ అయిపోతాయి. దాంట్లో టీచింగ్ చేస్తున్న సందర్భంలో వాళ్ళకి అందరికీ కామన్ ఎడ్యుకేషన్ ఇవ్వడం ద్వారా మనము ఈ రోజుల్లో ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో మిగతా దేశాల్లో కంటే ఇక్కడ మన దేశంలో కనుక చూసుకునేది ఉంటే, ఇక్కడ ఎక్కువగా మనము శ్రద్ధనిచ్చేది లేదా ఎక్కువగా పార్టిసిపేట్ చేసేది లెక్చరింగ్ మెథడ్. సో టెక్స్ట్ బుక్ తీయడము, బోర్డు మీద రాయడము లేదా చెప్పడము, ఇలాంటి 3 ప్రోగ్రామ్ మాత్రమే చేస్తాం. దాంట్లోనే మనకు స్టూడెంట్కి కావాల్సిన నాలెడ్జ్ని తీసుకురావడం అనేది ట్రై చేస్తుంటాం. మరి ఇలాంటి సందర్భంలో ప్రతి ఒక్క స్టూడెంట్ మరి సేమ్ ఒకే విధానంలో మరి నేర్చుకోగలుగుతాడా అంటే, ఇక్కడ సైన్స్ ఏం చెప్తుందంటే అలా వీలు కాదు. చాలామంది విద్యార్థులు వినడం ద్వారా, కొంతమంది విద్యార్థులు చూడడం ద్వారా, కొంతమంది విద్యార్థులు వాళ్ళు ప్రాక్టికల్గా పార్టిసిపేట్ చేస్తే తప్ప ఫీలింగ్ ఇన్వాల్వ్ అయితే నేర్చుకోవడం అనేది సాధ్యం జరగదు. సో ఇది 3 కూడా అందరిలో ఉంటాయి, బట్ ఏదో ఒకటి మాత్రం డామినేటింగ్గా ఉంటుంది. అంటే ఆడిటరీ, విజువల్, కైనెస్టిక్ అనుకోవచ్చు కదా. ఎస్, ఎన్ఎల్పిలో ఏవికే లేదా విఏకే, విజువల్, ఆడిటరీ, కైనెస్టిక్. సో ఈ వాక్ స్టైల్స్ అంటాం దీన్ని, వాక్ స్టైల్స్. సో దీన్ని ఈవెన్ బీఈడీలో సైకాలజీ అనే సబ్జెక్ట్లో ప్రతి టీచర్కి కూడా ఈ సబ్జెక్ట్ని ఇంపార్ట్ చేస్తారు. సో మీరు ఒక టీచర్గా ఒక క్లాస్ రూమ్లో చేసే కార్యక్రమంలో మొదటిది మీ విద్యార్థులలో ఎంతమంది విజువల్ ఉన్నారు, ఎంతమంది ఆడిటరీ ఉన్నారు, ఎంతమంది కెనెస్థెటిక్గా ఉన్నారు ఐడెంటిఫై చేయగలిగితే బీఈడీలో మస్ట్ సబ్జెక్ట్ ఇది. సో వాక్ అనేది ఒక టీచర్ కనుక దీన్ని ఫస్ట్ అసలు ఈ విద్యార్థులు ఎవరెవరు ఏ గ్రేడో ఐడెంటిఫై చేయగలిగితే నిజంగా ఆ టీచర్ ద్వారా అద్భుతమైన ఎనర్జీ ఫ్లో అవుతుంది ఖచ్చితంగా. సో ఆ టీచర్ కనుక స్టూడెంట్స్ ఎప్పుడైతే తొందరగా నేర్చుకునే స్టూడెంట్స్ ఫోకస్డ్గా ఉంటారు, వాళ్ళ లెర్నింగ్ స్టైల్ తొందరగా అర్థమైపోతుంది. కానీ ఎవరైతే మనకి బ్యాక్ బెంచర్స్ అంటామో ఆర్ లో పర్ఫార్మర్స్ అంటుంటామో, సో వాళ్ళని అర్థం చేసుకోవడంలో ఇటు టీచింగ్ ఫ్యాకల్టీ కొంత గ్యాప్ రావడం ద్వారా ఇది జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రతి క్లాస్ రూమ్లో
30-40% మనకి మినిమం అంటే లో పొటెన్షియల్ స్లో లెర్నర్స్ అంటాం అంటాం వాళ్ళని. మెయిన్ అయితే స్లో స్లో లెర్నర్స్ అంటాం. కొద్దిగా టైం పడుతుందని. కరెక్ట్. సో వాళ్ళని మనం స్లో లెర్నర్స్ కాస్త మొద్దు బ్యాచ్ అని పెట్టుకోవడము, బ్యాక్ బెంచెస్ అని పెట్టడం, లేబులింగ్ చేయడం ద్వారా ఇబ్బంది పడుతుంటారు. సో ఇప్పుడు ఒక టీచర్ లేదా ఒక పేరెంట్ ఇది అనాలిసిస్ చేసుకోగలిగితే, అంటే వై మై స్టూడెంట్ ఆర్ మై చైల్డ్ ఈజ్ నాట్ ఏబుల్ టు స్టడీ. సో ఎందుకు అని ప్రశ్నించుకోవాలి. ఒక సంవత్సరం జరగలేదు, 2వ సంవత్సరం జరగలేదు, ఇలా 3వ సంవత్సరం కూడా జరగట్లేదు అంటే ఇక వాడు రాదు, వాడు వేస్ట్ అన్నట్టుగా ట్రీట్ చేస్తుంటారు. అట్లా కాకుండా వాళ్ళు చదవకపోవడానికి గల కారణాలను అనాలిసిస్ చేసుకోగలిగితే, ఇప్పుడు మనము క్వార్టర్లీ ఎగ్జామ్ తర్వాత హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ చూసుకుంటాం. సో ఎంత గ్రోత్ వచ్చింది, ఎక్కడ ఏ సబ్జెక్ట్లో స్టూడెంట్ చేసుకోలేకపోతున్నాడు, మూమెంట్ రావు అంటే తెలుగు లాంగ్వేజ్లో బాగుందా, సోషల్లో బాగుందా, సైన్స్లో బాగుందా, దేంట్లో మరి మ్యాథమెటిక్స్లో ఎందుకు వీక్ ఉంటున్నాడు, ఈ అనాలిసిస్ కనుక ఇండివిజువల్ టీచర్ చేసుకోగలిగితే అక్కడ మనకు లెర్నింగ్ స్టైల్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఒక టీచింగ్ మెథడాలజీలో లాంగ్ టర్మ్ టైం తీసుకుంటే, ఇప్పుడు మేము సైంటిఫిక్గా వాళ్ళ బ్రెయిన్ లోబ్స్ని స్టడీ చేసి వాళ్ళకు ఈ బై బర్త్ ఏదైతే లెర్నింగ్ స్టైల్ వచ్చిందో అది సైంటిఫిక్గా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. బై బర్త్గా ఉన్నది ఐడెంటిఫై చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, అడాప్టెడ్ మెథడ్స్లోనే ఇప్పుడు నడుస్తుంది. ఇది ఇలా ఉండాలి అని లర్న్డ్ మెథడ్. అవును. ఓకే, లర్న్డ్ మెథడే ఇప్పుడు ఇబ్బంది పెడుతుంది యువతను. ఇంకా దీన్ని ఒక ఫేమస్ సైకాలజిస్ట్ చెప్పిన కోట్ ఇక్కడ మీకు చేస్తాను. ఐ వాజ్ బోర్న్ ఇంటెలిజెంట్ బట్ ఎడ్యుకేషన్ రూయిన్డ్ మీ అనేది కూడా మనం వింటాం. సో అంటే బై బర్త్ ఇంటెలిజెంట్గా ఉంటాడు, బట్ స్టూడెంట్గా స్కూల్కి ఎంటర్ అయిపోయి స్టడీస్లో అతన్ని ట్రీట్ చేసే విధానం ద్వారా అతని నాలెడ్జ్ లెవెల్స్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది డౌన్ అయిపోతుంటారు. మిగతా ఫీల్డ్లో బాగానే పర్ఫామ్ చేస్తాడు, స్టడీస్ విషయానికి వస్తేనే అతను పర్ఫార్మెన్స్ అంత బాగుండదు. ఇప్పుడు మనం ఓవరాల్ రేషియో చూస్తే స్కూల్లో ఎవరైతే లాస్ట్ బెంచరో, డల్ అని ముద్రపడి, ఇర్రెగ్యులర్ అని ముద్రపడిందో వాళ్ళే హై పర్ఫార్మర్స్గా సక్సెస్ఫుల్గా ఉన్నట్టుగా కూడా రేషియో వాళ్ళదే ఎక్కువ ఉన్నట్టు కూడా మనం చదువుతున్నాం. ఖచ్చితంగా. ఇప్పుడు మనకి హై పర్ఫార్మెన్స్ ఎవరైతే 95+ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ ఎడ్యుకేషన్కి బాగా స్ట్రిక్ట్ అయిపోతుంటారు. సో ఈ స్ట్రిక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకు అదర్ దాన్ ఎడ్యుకేషన్ అంటే చదవాలి, ఎగ్జామ్లో మార్కులు కొట్టాలి, ఇంతవరకే ఉంటుంది. అదర్ దెన్ దిస్ అదర్ వరల్డ్ని వాళ్ళు టచ్ చేయలేరు. సో స్పోర్ట్స్ లాంటివి, ఆ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కాంపిటీషన్ అని తెలుస్తుంది, టీమ్ మేనేజ్మెంట్ తెలుస్తుంది. సో కాబట్టి వీటన్నిటిని కూడా చేయగలగడమే ఇక్కడ లెర్నింగ్ స్టైల్ని అర్థం చేసుకోవడం. సో ఈ బ్రెయిన్ లోబ్స్ని కనుక కరెక్ట్గా స్టడీ చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క లెర్నింగ్ స్టైల్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఈ బ్రెయిన్ లోబ్స్ని స్టడీ చేయాలన్నా, వాళ్ళ ఇన్బర్న్ లర్నింగ్ మెథడ్స్ తెలియాలన్నా టెస్ట్ చేయాల్సిందేనా, ఎక్స్టర్నల్గా ఏమైనా గమనించగలుగుతాం అంటే? ఎక్స్టర్నల్గా గమనించవచ్చు. ఆ టీచింగ్ ఫ్యాకల్టీ కనుక అంత ఎక్స్పీరియన్స్డ్ అయిపోయి వాళ్ళు ఆ ఫోకస్డ్ కనుక చేయగలిగితే చేయొచ్చు, బట్ అది గెస్ వర్క్గానే మిగిలిపోతుంది. సో ఇది అయి ఉంటుంది సింటమ్స్ ని గుర్తుపట్టినట్టు, రూట్ కాజ్ అయితే తెలియదు. ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్కి వచ్చారనుకోండి, అటువంటి వాళ్ళు కూడా చెప్తుంటారు, నాకు ఈ చదవడం కంటే ఎవరైనా చెప్తే వింటే నాకు తొందర వస్తుంది, లేదా నేను నేర్చుకున్నది ఇంకో 2-3 చెప్తే బాగా గుర్తుంటుంది, నాకు బోర్డు మీద రాసింది మాత్రమే బాగా గుర్తుంటుంది, నాకు టెక్స్ట్ బుక్లలో పిక్చర్స్ రూపంలో ఉంటే లేదా నేను ఏదైనా ఫ్లో చార్ట్ లాగా రాసుకోగలిగితే నాకు తొందరగా గుర్తుంటుంది. ఇట్లాంటివన్నీ సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. దీన్ని సైంటిఫిక్గా ఏమంటామంటే లెర్నింగ్ స్టైల్లో ఈ మెథడాలజీస్, ఇవి లెర్నింగ్ మెథడాలజీస్. సో లెర్నింగ్ స్టైల్ ఐడెంటిఫై అయింది అనుకోండి, దాని కంటిన్యూషన్లో మనము ఆ మెథడాలజీస్ని వాళ్ళకు నేర్పిస్తాం. అంటే ఫస్ట్ లెర్నింగ్ స్టైల్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. చేసుకోగలిగితే దానిలో వాళ్ళకి ఈజీ మెథడ్స్ ఏంటి మరి, ఇప్పుడు ఆడిటరీ లెర్నర్స్ అన్నాం. సో ఆడిటరీ లెర్నర్స్లో ఈజీ మెథడ్ ఏంటి అంటే బయటికి చదవడం, ఏదైతే చదువుతారో సో వాళ్ళు చదివే టైంలో ముందు ఒకసారి నేను ఏం చదవబోతున్నాను అనే సబ్జెక్ట్ని వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత ఇది ఒక 1-2 మినిట్స్ ఒక మెడిటేషన్ కైండ్ ఆఫ్ థింగ్ చేసుకోవాలి అన్ని స్టైల్స్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే స్టడీ చేసేటప్పుడు ఈ ప్యాటర్న్ ఎవరు ఫాలో కారు, జస్ట్ ఓపెన్ చేస్తారు, రాస్తారు, వెళ్ళిపోతుంటారు. అట్లకంటే సో వన్స్ దే ఓపెన్ ద బ్యాగ్ దే మస్ట్ కీప్ దెమ్ సెల్ఫ్, వాళ్ళని వాళ్ళు ఒక 2 నుంచి 5 నిమిషాలు నేను నెక్స్ట్ 30 మినిట్స్ మ్యాథ్స్ చేయబోతున్నాను, ఆ తర్వాత 30 మినిట్స్ సైన్స్ చేయబోతున్నాను అనుకోని ఒకసారి ప్రోగ్రామింగ్ లాగా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి వాళ్ళు ప్రోగ్రామింగ్ చేసుకొని అంటే వాళ్ళని వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటే
ఫోకస్ అనేది వాళ్ళకు కంటిన్యూషన్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫోకస్ కూడా చాలా మందికి షిఫ్ట్ అవుతుంది. బ్రెయిన్కి ఒక డైరెక్షన్, దానికి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ ఏం చేయాలో చెప్పకపోతే చెయ్యదు, చేయకూడని అన్ని చేస్తాయి. చేసేస్తుంది. అది అటు ఇటు పోతుంటుంది, అది వేరే గుర్తొస్తుంటాయి, లేదా వేరే వాటికి మనసు పోతుంటుంది, ఎవరో చెప్పిన దానికి అటు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. అట్లాగంటే ఫిక్స్డ్ మైండ్ సెట్లోకి తీసుకురాగలిగితే ఒక 5 minutes కనుక వాళ్ళు నేను ఏం చేయబోతున్నాను అనేది ముందే వాళ్ళ బ్రెయిన్ ద్వారా వాళ్ళ బాడీకి ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు. సో ఇది చేసుకోగలిగిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఆడిటరీ లెర్నర్స్ అనుకోండి, ఒక 15-20 minutes బయటికి చదివిన తర్వాత వాళ్ళు దాన్ని క్లోజ్డ్ ఐస్తోని ఏం చదివారో ఒకసారి రిమైండ్ చేసుకొని ఎవరికైనా చెప్పగలిగితే, ఇక్కడ ఎవరు లేరనుకోండి, ఇప్పుడు ఎందుకంటే సింగిల్ చైల్డ్ ఉంటున్నారు ఇళ్ళలో అండ్ పేరెంట్స్ బిజీగా ఉంటున్నారు, ఇట్లాంటి వాళ్ళకి నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే ఒక టెడ్డీ బేర్, ఒక టాయ్ సంథింగ్ ఏదో పెట్టి దాన్ని స్టూడెంట్ లాగా ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తూ దానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అచ్చా, సింపుల్ మెథడ్. ఒక వ్యక్తి ఉన్నారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, లేదా నీకన్నా చిన్న వాళ్ళలాగా అనుకొని వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాగా వాళ్ళు ఫీల్ అయ్యారనుకోండి, అదేమవుతుంది ఆటోమేటిక్గా వాళ్ళకు గుర్తుండడానికి అండ్ వాళ్ళకి ఇంకింత బెటర్ అండర్స్టాండింగ్ కూడా జరుగుతుంది. అంటే చదివేటప్పుడు అంత కాన్ఫిడెన్స్ రాదు వాళ్ళకి, చెప్పేటప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇందులో నేనున్నాను. ఎగ్జాక్ట్లీ, చిన్న లెర్నింగ్ స్టైల్. చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా నేర్చుకున్నా తెలుసుకున్నా అంటే వెంటనే వాళ్ళు అడిగినా అడగకపోయినా దొరకబట్టి మరి ఎక్స్ప్లెయిన్ చెప్పేది. విని 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 వాళ్ళకి అర్థమైంది, అరే ఇంతగానం చెప్తున్నాడు అంటే వినడం స్టార్ట్ చేశారు. అవును, ఇప్పుడు మీరు గుర్తుపట్టారు కదా ఆడిటర్లోనే ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఆడిటరీ వాళ్ళలో రీడింగ్ లౌడర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ టు సంబడి, ఈ 2 మెథడ్స్ అనేవి వాళ్ళకు సజెస్టెడ్. సో ఇప్పుడు ఈ టెస్ట్ చేసిన తర్వాత, డిఎంఐటి టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ లెర్నింగ్ స్టైల్ బేస్ చేసుకొని ఆ పేరెంట్కి ఆ చైల్డ్ గురించి ఈ 2 మెథడ్స్ చెప్పినప్పుడు వాళ్ళు వేరే మెథడ్గా ఫాలో కారుగా దీన్ని ఫాలో అయినప్పుడు ఇంతకుముందు 2-3 hours చదివితే రాని సబ్జెక్టు ఇక్కడ 30 minutesలోనే వచ్చేస్తారు. అంటే ఎఫర్ట్లెస్, లెస్ ఎఫర్ట్స్ మోర్ రిజల్ట్స్. ఇప్పుడు పిల్లలు ఎందుకు ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది, టీచర్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎందుకు వీడి మీద ఇంత చెప్పినా వస్తలేదు అని అంత స్ట్రెస్ అయ్యే బదులు ఇప్పుడున్న టూల్స్ ని యూజ్ చేసుకుంటే అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ, వాడి వే ఏంటో తెలిస్తే నేను చెప్పేది ఇప్పుడు మేబీ టీచర్ హై లెవెల్ విజువల్ అయి ఉంటారు, ఉండొచ్చు, వాడేమో అక్కడ ఆడిటరీ ఉన్నారు. విజువల్ ఉన్న వాళ్ళకు మేబీ ఒక్కొక్కసారి అందరు కనెక్ట్ అవుతారు, కైనెస్టిక్ ఉన్న వాళ్ళు కనెక్ట్ కాకపోవచ్చు కదా. సో ఇది అర్థం చేసుకోరు కూడా, ఇది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్, టీచర్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఎదిగిన యువత అన్ని సెర్చ్ చేస్తున్నారు కదా, దాంట్లో భాగంగా వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. వాళ్ళంతటా వాళ్ళు ఇగో నాకు ఇది కావాలి, నేను తెలుసుకోవాలని మీలాంటి వాళ్ళని కాంటాక్ట్ చేస్తే బెటర్. విత్ ప్రూఫ్ ఇస్తాం మనం. సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సైంటిఫికల్లీ ఇట్స్ ప్రూవ్డ్. అంటే ఫింగర్ ప్రింట్ తీస్తే ఇన్ని అనాలిసిస్ వస్తుందా అంటారు. వస్తుంది, ఎందుకంటే ఇది ఆంబ్రియాలజీ అని ఒక సబ్జెక్ట్. ఆంబ్రియాలజీ. సో ఇదేంటంటే మదర్ లో ఉన్న ఆ పిండాన్ని స్టడీ చేసే సబ్జెక్ట్ అనమాట. సో దీంట్లో కూడా ఈ ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్ అనేది, నెక్స్ట్ ఫింగర్ ప్రింట్స్ అండ్ బ్రెయిన్ న్యూరాన్స్ ఫిల్లింగ్ అనేది ఒకే సమయంలో 13th week ఆఫ్ ది మదర్ లో ఉన్నప్పటి నుంచి 26th week మధ్యలో ఈ 2 డెవలప్ అవుతాయి అండ్ ఒకేసారి డెవలప్మెంట్ అవుతాయి. అండ్ ఈవెన్ అమెరికన్ డాక్టర్స్ ఇంకొకటి ఏం ఫైండ్ అవుట్ చేశారంటే ప్రీ మెచ్యూర్డ్ బేబీస్ బర్న్ అవుతుంటారు. సో వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ లేని పిల్లలకి ఈ ఫింగర్ ప్రింట్స్ కూడా డెవలప్మెంట్ జరగలేదు అనేది కూడా వాళ్ళు ఐడెంటిఫై చేశారు. సో అంత డెప్త్ అనాలిసిస్ చాలా ఉంది దీని ఇంకా స్టడీ అనేది. సో మొత్తం మీద ఇది డిఎంఐటి టెస్ట్ అనేది ఇట్స్ ఏ ప్రూవ్డ్ థింగ్ ఇట్ ఈస్. కాబట్టి అది చేయడం వల్ల ఐడెంటిఫై అవుతారు. బై డిఫాల్ట్గా బ్రెయిన్ ఎంత స్ట్రెంగ్త్ కలిగి ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 20 years పర్సన్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాం, ఇది బై డిఫాల్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. ప్రజెంట్ స్టేటస్ కాదు, ప్రజెంట్ స్టేటస్ని ఈ రిపోర్ట్ ద్వారా అనాలిసిస్ చేస్తాం మనం. ప్రజెంట్ ఎలా ఉన్నారు అనేది అనాలిసిస్ మాత్రమే. అంటే ఎదిగిన బ్రెయిన్ ని లేకపోతే ప్రజెంట్ స్టేటస్ మాత్రం అలా డినోట్ అవ్వదు, బై బర్త్ వచ్చినటువంటివే ఉంటాయి. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏ ఈక్విప్మెంట్ తీసుకున్నా, ఇప్పుడు ఒక టెస్ట్ చేయించినాం అనుకో, బ్లడ్ టెస్ట్, ఈసీజీ, ప్రెజెంట్ ఎలా ఉన్నదో చెప్తుంది. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. బై డిఫాల్ట్ ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఎంత వీక్ ఉంది. ఇప్పుడు వీక్ ఉన్న ఏరియాని మనము చూసినట్లయితే కొందరికి అది డెవలప్డ్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్లో చెప్తుంటారు, చిన్నప్పుడు నేను మ్యాథ్స్ సరిగ్గా చేయకపోయేదండి, కానీ
5th తర్వాత నుంచి నేను ఒక స్కూల్ మారాను, అక్కడి నుంచి నేను డెవలప్ అయ్యాను, ఇప్పుడు మ్యాథ్స్ చాలా ఈజీగా చేసేస్తాను అంటారు. వావ్. ఇది స్పోర్ట్స్ కూడా తీసుకోండి. చిన్నప్పుడు సరిగా నేను ఆడకపోయేది, నేను వేరే దగ్గరికి వెళ్ళాను లేదా వేరే కోచ్ దగ్గర తీసుకున్నాను, అక్కడి నుంచి నాకు మొత్తం వచ్చేసింది అని చెప్తుంటారు. ఎందుకంటే మనకు బై డిఫాల్ట్ తక్కువ ఉన్న ఏరియాలో ఈ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏ మెథడాలజీని ఫాలో అయితే, రెమెడీస్ అంటాం, ఆ రెమెడీస్ని ఫాలో అవుతే వాళ్ళు బెటర్ అవుతారు అన్నది కొందరికి బై లక్ దొరుకుతుంది. అంటే అదే ఇప్పుడు ఇది చేసినప్పుడు నాకు మ్యాథ్స్ రాలేదు అని ఎవరో మంచి టీచర్ రావడము, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా చేయడము, అక్కడ ఒక గైడెన్స్ అందడం వల్ల అక్కడి నుంచి వాళ్ళ బై బర్త్లో ఉన్నదానికి కనెక్ట్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ స్ట్రెంగ్త్ ఏరియాకి గైడెన్స్ కావాలి, వాళ్ళ ఏదైతే వీక్ ఏరియా ఉంటుందో దానికి సపోర్ట్ కావాలి. ఇది రెండు కంపల్సరీగా చెప్తాం మేము. గైడెన్స్ అంటే పొటెన్షియల్ బాగుంది, ఎట్లుందంటే ఒక యారో తీసుకొని వేస్తున్నాం, బలం బాగానే ఉంది కానీ దానికి గురి లేదనుకోండి, ఎక్కడ కొట్టాలి గురి లేకపోతే అది ఎడిపోతే తెలియదు. సో బలం ఉంటే సరిపోదు, గురి కూడా ఉండాలి. ఇక్కడ కొంత వీక్ ఏరియా తీసుకున్నాం అనుకోండి, వీక్ ఏరియాలో వాళ్ళకి సపోర్ట్ కావాలి. అంటే నువ్వు సరిగా చేయలేవని వానికి తెలుసు, పేరెంట్స్కి తెలుసు, అయినా కూడా పర్లేదు, దీంట్లో ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఏం అవసరం లేదు, కొంతవరకు బెటర్, మరి డిస్కరేజ్ చేయకుండా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఆడిటరీ గురించి మాట్లాడారు. ఆడిటరీ అంటే ఆడిటరీ యాక్టివ్ ఉన్న వాళ్ళు మీరు ఐడెంటిఫై చేసినప్పుడు బయటికి చదవమని చెప్తారు. కొంతమంది న్యాచురల్గా బయటికి చదువుతూ ఉంటారు, కానీ కొంతమందికి లోపలికి వెళ్ళదు బయటికి చదువుతానే. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే వాళ్ళ బై బర్త్ విజువల్ అయి ఉంటారు వాళ్ళు కదా. బయటికి చదివితే అర్థం కాదు, సైలెంట్గా చదువుతాడు. సైలెంట్ చదివినా లోపలికి పోదు, లోపలికి పోయినా గుర్తున్నా పేపర్ మీద రాసేటప్పుడు మర్చిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్యూషన్లలో, స్కూల్లో అండ్ ట్యూషన్లో కనుక తీసుకున్నారంటే టీచర్ ఏమన్నా అంటే అందరు బయటికి చదవనరా అంటారు. సో ఇప్పుడు బయటికి చదవనరా అన్నప్పుడు 3-4 స్టూడెంట్స్ 5 ఉన్నారు అనుకోండి, అందరు చదువుతున్నారు, ఒకరిద్దరికి ఇంట్రెస్ట్ ఉండదు చదవడం వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మేబీ అదర్ ఆల్టర్నేట్ ఆడిటరీ కాకుండా వాళ్ళు విజువల్ అయి ఉంటారు. ఇప్పుడు మనం అందరినీ యూనిక్గా చేస్తామే, ఇదే పెద్ద మిస్టేక్. అదే యూనిక్, అందరినీ ఒకే విధానంలో పెంచడం అనేదే ఇబ్బంది. ఎవ్రీబడి ఈజ్ యూనిక్. ఎగ్జాక్ట్లీ. కానీ ఒకే పనిని అందరు చేపియొద్దు, అందరూ యూనిఫామ్ వేసుకొని వచ్చారని చెప్పి ఒకే వర్క్ ని ఇవ్వద్దు. ఒకేలాగా చెయ్యాలనుకోవడమే ఇక్కడ మిస్టేక్. వాడికి వస్తుంది, నీకెందుకు రావట్లేదు అని అంటారు, నువ్వు సరిగా చెయ్యట్లేదు కాబట్టి రావట్లేదు అనే కంక్లూజన్కి వచ్చేస్తారు. అందరు ఈక్వల్ కాదు, ఎక్కువ తక్కువ కాదు, ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్. ఇది గమనించాలి ప్రతి ఒక్కరు. ముందు పేరెంట్, వాళ్ళిద్దరు పిల్లలు ఉన్నా ఇద్దరు డిఫరెంట్. ఓకే, ఇప్పుడు ఆడిటరీ మా ఇంట్లోనే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. చెప్పండి. సో మా నాన్నగారు ఏమన్నారంటే పొద్దున్నే 5 o'clock లేపేది, అందరినీ కూర్చోబెట్టేసి మా పెద్దన్నయ్య, అక్క, నేను ముగ్గురము బయటికి చదవాలి. మా నాన్న లేచి ఇంట్లో పనులు అవి ఇంట్లో చేసుకుంటా అంటారు, వాళ్ళకి మేము చదివేది వినబడాలి, అది వినబడితే చదివినట్టు అంతే. సో దాంట్లో మా అన్నయ్యకి బయటికి చదవడం ఇంట్రెస్ట్ ఉండకపోయేది, ఆయన ఇంట్లో పెట్టుకొని ఉండేది, నువ్వు నిద్రపోతున్నావు అనేది. నిద్రపోవట్లేదు, చదువుతున్నాడు కానీ బయటికి చదవాలి. నేను బయట చదువుతాను, మాకు కూడా బయట చదువుతుంది. సో మేము చదువుతున్నట్టు మా అన్నయ్య చదువుతున్నాడు అన్నట్టు. సో ఇట్లా మోస్ట్లీ కామన్గా అందరి ఇళ్ళలో జరుగుతుంటారు. లాస్ట్కి ఏమైంది మీ అన్నయ్యది? విజువల్ అని అర్థమైంది. టెస్ట్ చేశాను కాబట్టి నేను. సో ఇప్పుడు ఆఫ్టర్ 30 years తర్వాత ఆ టెస్ట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈజ్ అ విజువల్ లెర్నర్. నేను మాకే ఆడిటరీ లెర్నర్. 30 ఏళ్ల తర్వాత తెలుసుకున్నాం. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి దాంట్లో సూట్ అయినాక అప్పుడు అర్థమైంది విజువల్ అని. అందుకే ఆయనకు బయట చదవడం ఇష్టం లేదు. సో కానీ చదవనందుకు తిట్లు, దెబ్బలు అన్ని పడ్డాయి, చిన్నప్పుడు పడ్డాయి. అంటే ఇప్పుడు పేరెంట్ టీచరు ఇప్పుడు 21st centuryలో అర్థం చేసుకోవట్లేదు అనుకుంటాను, కానీ ఏ సెంచరీలోనైనా ఈ ప్రాబ్లం ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి పేరెంట్స్ కూడా ఇన్స్టెంట్ రిజల్ట్స్ కోరుకుంటారు కాబట్టి మరి ఈ టెస్ట్ని కనుక చేసుకోగలిగితే వాళ్ళ విజువల్, ఆడిటరీ, కెనెస్థెటిక్ తెలిస్తే వాళ్ళకి డూస్ అండ్ డోంట్స్ అండ్ రెమెడీస్ ఇవి సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళ లెర్నింగ్ గ్రోత్ అనేది వితిన్ ఒక 1 to 2 yearsలోనే ఎక్స్ట్రాడినరీగా మోల్డ్ అవుతుంది. వావ్. ఇది టీచర్ కాన్సెప్ట్లో తీసుకున్నా, పేరెంట్ కాన్సెప్ట్లో తీసుకున్నా కూడా వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో నోయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ప్రతి టీచరు ఫస్ట్ వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళ పిల్లల్ని అర్థం చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మనం ఆడిటరీ మాట్లాడినాం, నెక్స్ట్ విజువల్. అంటే వాళ్ళు విజువల్కి వెళ్ళడానికి ముందు ఇప్పుడు మీరు ఆడిటరీ అంటే
స్ట్రెంగ్త్ ఏరియా అన్నారు. అవును. ఇది ఆడిటరీ స్ట్రెంగ్త్ ఏరియాకు రెమెడీ చెప్పారు. ఇప్పుడు విజువల్, కైనెస్టిక్ వీక్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి సపోర్ట్ అంటే? ఎస్, ఇప్పుడు ఈ వీక్ ఏరియాస్లో మనం ఎక్కువ స్ట్రెస్ చేయని అవసరం లేదు. కైనెస్టిక్ మీద అంటే నువ్వు ప్రాక్టికల్గా కంపల్సరీ చేయాలి, ప్రాక్టికల్ చేయాలి అవసరం లేదు. ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్ కొద్దిగా సైన్స్ ఫేర్ ఏదో ఉన్నది, అట్లని వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు వీళ్ళు, బట్ ఇట్ షుడ్ నాట్ బి కంపల్సరీ యాక్టివిటీ. అందరు చేస్తానని ఏదో తయారు చేయాలని దాని మీద ఓవర్ స్ట్రెస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇఫ్ దే ఆర్ లెర్నింగ్ త్రూ వన్ సిస్టమ్, లెట్ దెమ్ ఫాలో ఇట్. అంటే ఒకవేళ సైన్స్ ఫేర్ ఎవరైనా తయారు చేసి ఉంటే వీడు బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు అక్కడ నిలబడి. ఆ టీము పెట్టుకుంటారు కదా, ఒక నలుగురిని పెట్టుకుంటారు. ఒకటేమో వాడు హ్యాండ్స్ ఆన్ గుడ్ అండ్ ప్రాక్టీసింగ్, వాడు అన్ని తీసుకొచ్చి అన్ని మెయింటైన్ చేసి పెడుతుంటాడు. సో వాడు పెడతాడు, వాడు చెప్పమంటే వాడు చెప్పాడు, వాడు చేయమంటే చేస్తాడు, చెప్పమంటే చెప్పాడు. సో ఇక్కడ టీం వర్క్ గా అందులో నేను ఉన్నాను. సైన్స్ ఫేర్ది ఒక ప్లాన్ చేశారు, వాళ్ళు మస్తు తయారు చేస్తారు, నాకేమో ఏం తయారు చేయాలో ఐడియా వస్తలేదు. నాకు తయారు చేయండి రా బాబు అన్న. వాళ్ళు తయారు చేసిన దాన్ని తొందరగా అర్థం చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలెట్టాను. ఐ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ అ వండర్ఫుల్ వే. ఆ టీంలో జాయిన్ అయ్యి ఇలా యూజ్ చేశాను నేను. నాకు ఇప్పుడు నా చైల్డ్హుడ్ గుర్తు వస్తుంది. ప్రెజెంటేషన్ లేకపోతే తయారు చేసింది కూడా మూలకు ఉండిపోతుంది. ఇప్పుడు చెప్పలేరు అనుకోండి, ఎందుకంటే విజిటర్ వస్తాడు, విజిటర్కి యూ మస్ట్ ఎక్స్ప్లెయిన్ హిమ్. సో వీ ప్రిపేర్డ్ ఇట్ అండ్ హీ విల్ ప్రజెంట్ యూ. సో ఆ ప్రజెంటేషన్ అతను ఇస్తాడు, అతని ప్రజెంటేషన్ మీదనే ఇతని వర్క్ అంతా డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకో యువత విద్యార్థులు కూడా నేను ఎందుకు చేయలేకపోయినా అన్న ఫీల్ కూడా తెచ్చుకోవడానికి లేదు. ఇట్స్ టీమ్ వర్క్. ఎవరు దేంట్లో పర్ఫెక్ట్గా ఉన్నారో వాళ్ళకి దాంట్లో ఎక్కువ వర్క్ ఇచ్చుకోవాలి, రిమైనింగ్ టీమ్ వర్క్లో అడ్జస్ట్ చేసుకోవాలి. సూపర్. అంటే విజువల్కి ఆ విధంగా, కైనెస్టిక్ అయినా విజువల్ అయినా అట్లా సపోర్ట్గా ఉండాలి అంతే. సిస్టమ్ దాన్ని ఏమి స్ట్రెస్ చేయొద్దు, అవసరం లేదు. ఒకవేళ ఇది ఓవర్కమ్ కావచ్చు, ఓవర్ డూయింగ్ ప్రాక్టీస్ ద్వారా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆడిటరీ ఉన్నాడు, విజువల్ ఉన్నాడు, ఈ ఇద్దరు ప్రాక్టీస్లో కొంతవరకు విజువల్ కూడా ఆడిటరీ కన్వర్ట్ అవుతాడు, అంటే కమ్యూనికేట్ చేయగలుగుతాడు. కమ్యూనికేషన్ కొద్ది ఇబ్బంది, స్టార్టింగ్ ప్రాబ్లం అంటాం అంతే. సో స్టార్ట్ అయిన తర్వాత హీ కెన్ ఆల్సో డూ ఇట్. ప్రజెంటేషన్ చాలామంది మారింది ఇట్లా. ఇప్పుడు మనము క్రికెట్ కామెంటరీ చేశారనుకోండి, ఇప్పుడు సిద్ధు లాంటి వాళ్ళని చూసారనుకోండి, రవిశాస్త్రి వాళ్ళు కెనెస్థెటిక్ అంటే ఫిజికల్ యాక్టివిటీ బాగా చేయగలుగుతారు. ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ అయిపోయింది, కామెంటేటర్ కూడా కామెంటేటర్ గా ఏజ్ వచ్చిన తర్వాత, ఎక్స్పీరియన్స్ వచ్చినాక అద్భుతమైన కామెంటరీ ఇస్తున్నారు. వావ్. అంటే అదర్ స్కిల్ ని కూడా అడాప్ట్ చేసుకొని వాళ్ళు పర్ఫామ్ చేసే కెపాసిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవర్ బ్రెయిన్ మెంట్ లైక్ దాట్, డిజైన్ చేయబడ్డది అట్లా. అది అంటే ముందు మన స్ట్రెంత్ ఏరియా తెలుసుకుంటే మిగతా వాటికి సపోర్ట్ ఇచ్చుకుంటా వెళ్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది కూడా సాధ్యమవుతుంది, ఖచ్చితంగా సాధ్యమవుతుంది. డన్. సో ఇప్పుడు ఆడిటరీ మనము చూసుకున్నాం కదా, నెక్స్ట్ విజువల్కి వెళ్ళేది ఉంటే, సో విజువల్ ఈ బ్రెయిన్ లోపల కనుక విజువల్ స్ట్రెంగ్త్ ఎవరికి ఉంటుంది అంటే ఆసిపిటల్ లోబ్ అంటాం మనం. అంటే కళ్ళకి ఎగ్జాక్ట్గా వెనుక ఉండే ఈ భాగాన్ని ఆసిపిటల్ లోబ్ అంటాం. ఇవి రెండు, ఒకటి లెఫ్ట్ ఆసిపిటల్, రైట్ ఆసిపిటల్, రెండు ఉంటాయి. సో ఈ ఏరియాలో ఎవరికైతే బై డిఫాల్ట్ స్ట్రెంగ్త్ అంటే న్యూరల్ నెట్వర్క్ అనేది ఎక్కువగా ఉంటుందో, న్యూరోప్లాస్టిసిటీ అంటే న్యూరో నెట్వర్క్ అంటాం. సో ఇది ఎవరికి ఎక్కువగా ఉంటుందో బై డిఫాల్ట్, బై బర్త్, సో వాళ్ళు విజువల్ లెర్నర్గా వస్తారనమాట. ఓకే. సో వీళ్ళకి విజువల్ అప్రిషియేషన్ కావాలి. అంటే వీళ్ళు టీచర్ని గమనిస్తారు, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ డ్రెస్ వేసుకున్నారు, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేసుకుంటున్నారు. ఓకే, బోర్డు పైన రాసితే ఎక్కువగా గుర్తుంటుంది వీళ్ళకి. కొందరికి కలర్ చాక్ పీస్ పెట్టి వాడుతుంటారు టీచర్లు. సో ఆ బోర్డు మీద పిక్చర్స్ వేస్తుంటారు, ఫ్లో చార్ట్ రాస్తుంటారు, సైడ్ హెడ్డింగ్స్ పెడుతుంటారు. ఇవే వాళ్ళకు ఫస్ట్ కనెక్ట్ అవుతాయి, ఇంప్రెస్ అవుతాయి. ఇప్పుడైతే స్లైడ్స్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ స్లైడ్లో కనెక్ట్ కాగానే ఆ సబ్జెక్ట్ అనేది వాళ్ళకు బోర్డు మీద తొందరగా రిసీవ్ చేసుకుంటారు, దాన్ని విజువలైజ్ చేసుకుంటారు. సో వీళ్ళు కళ్ళు మూసుకొని వాటిని విజువలైజ్ చేసుకొని మాట్లాడుతారు. ఎప్పుడు మాట్లాడినా కూడా మోస్ట్లీ దే వాంట్ టు క్లోజ్ దేర్ ఐస్. అచ్చా, కాలు మూయంగానే ఆ బోర్డు మీదనో ఆ విన్నదో అది పిక్చర్ లాగా చూస్తూ మాట్లాడుతూ వాళ్ళకు రిపీట్ అవుతాయి. సో దే ఐడెంటిఫై పీపుల్, ప్లేసెస్ విత్ దేర్ ఆ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా వాళ్ళకు పిక్చర్ లాగా, అంటే మనకి ఫొటోస్ లాగా వాళ్ళ మైండ్లో పడిపోతాయి. దే రిమైండ్ పీపుల్ బై దేర్ ఇమేజెస్. పేరు చెప్పినాం అనుకోండి, పేరు చెప్తే అంత గుర్తుండదు వాళ్ళకి. అదే ఏదో ఫోటో ఇట్లా చూపించాను, ఆయన తెలుసు నాకు అంటారు. ఎందుకంటే విజువల్ మెమొరీస్ అనేది వీళ్ళకు స్ట్రాంగ్గా బిల్డ్ అవుతాయి. ఓకే, సో దానికి ఆడిటరీ కనెక్ట్ చేసుకుంటారు. సో ఇప్పుడు టెక్స్ట్ బుక్ చదవడంలో కలర్ఫుల్ ఉండాలి వీళ్ళకి, పిక్టోరియల్ ఉండాలి, ఎక్స్ప్లెనేషన్ అనేది చిన్న చిన్న పాయింట్స్లలో ఉండాలి.
ఎక్కువ థియరీ ఉందనుకోండి, వీళ్ళకి రిసీవింగ్ చేసుకోరాదు. దాన్ని ఏం చేసుకుంటారంటే వీళ్ళు పాయింట్గా డివైడ్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఈ టెక్నిక్ని ఒక టీచరు ఒక చైల్డ్కి ఇవన్నీ అర్థం చేసుకొని, సో నువ్వు థియరీ మొత్తం కంటే ఐ విల్ గివ్ యూ సమ్ పాయింట్స్ టు యూ. సో ఈ పాయింట్ వైజ్గా నువ్వు గుర్తుపెట్టుకో అన్నప్పుడు వాడు తొందరగా దాన్ని బ్రేక్ డౌన్ చేసుకుంటాడు. వా, ఇది వన్ టైం లైఫ్లో. ఇది 4th క్లాస్లో వచ్చిందంటే 4th క్లాస్ నుంచి మారిపోతుంది. 10th క్లాస్ వరకు రాలేదనుకుంటే వాడు మారడు. అట్లనే డల్ స్టూడెంట్ కానీ అంటే 5th లోపే ఇది పడాలి. ఎప్పుడు సడన్ గా షిఫ్ట్ కూడా జరుగుతుంది, ఎప్పుడు పడ్డా జరుగుతుంది. ఇప్పుడు 10th వరకు అలానే ఉన్నాడు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అతను అర్థం చేసుకున్న టీచరు లేదా లెక్చరరు అతనికి ఈ మెథడ్ చెప్పాడు అనుకోండి, అప్పటి నుంచి అక్కడ దాకా తక్కువ మార్కులు వచ్చినా ఇక్కడ మారిపోతుంది. అదేంట్రా నీకు ఇంత మార్కులు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయంటే ఈవెన్ వానికి తెలియదు, కానీ మెథడాలజీ ఇక్కడ చేంజ్ అయిపోయింది. ఇచ్చిన టెక్నిక్ వల్ల వాడు పాయింట్గా ఎప్పుడైతే కట్ చేసుకుంటాడో వాడు మెమరైజ్ ఎక్కువ చేసుకోగలుగుతాడు. అంటే ఇప్పుడు 10th క్లాస్ వరకు మంచి స్కోరింగ్ వచ్చి మంచి జీపీఏ వచ్చిన వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి మారిపోతారు. లేదు ఇప్పుడు ఇక్కడ ఈవెన్ డిస్ట్రిక్ట్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళలో కూడా ఇంటర్మీడియట్ లో ఆ టర్బులెన్స్ చూస్తున్నాం మనం. అది బయటికి చెప్పబడతలేదు కానీ, బయటికి ఎక్స్పోజ్ అవ్వట్లేదు కానీ అది చాలా జరుగుతున్నాయి. మన దగ్గరికి ఇండివిజువల్ గా వచ్చే వాళ్ళ ద్వారా తెలుస్తుంది అంతే. ఎందుకంటే చెప్తుంటారు ఇలా, సార్ 10th వరకు బాగా చదివేవాడు సార్, మంచి స్కోర్ ఉండే సార్, 90+ ఉండే సార్, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అసలు ఏం అర్థం కావట్లేదు సార్, ఎందుకు ఇట్లా చేస్తున్నాడో, వీడు ఎందుకు ఇట్లా చదువుతలేడో నాకు అర్థమవుతలేదు సార్ అని పేరెంట్స్ చాలా మంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చాలా కేసెస్ చూసాను నేను. సో వన్స్ ఐ కౌన్సిల్ ద స్టూడెంట్, సో వాట్ ఈస్ ద చేంజ్ దట్ అబ్జర్వ్డ్, అంటే నీకు స్కూల్కి ఉన్న దీంట్లో ఉన్న చేంజెస్ ఏంటివి అన్నప్పుడు అక్కడ ఏంటంటే స్కూల్లో ఒక టైం టేబుల్ ఉంటుంది, టైం టు టైం మారుతుంటుంది, ఇంటికి పోయిన తర్వాత ఆ కంప్లీషన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వన్ ఫ్రీ మైండ్ సెట్ వచ్చేస్తుంది కాలేజీకి వచ్చిన తర్వాత. సో ఇక్కడ పీర్ యొక్క ప్రెషర్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఎవడో ఒకడు ఉంటాడు, ఇది అవసరం లేదు ఆ సబ్జెక్టు, ఈ క్లాసు డమ్ముకి కొట్టినా ఏం కాదు అనే వాళ్ళు కొందరు దాక్కుతూ ఉంటారు. సో అట్లా స్కిప్ చేస్తూ ఉంటారు. క్లాస్లో డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ ఆఫ్టర్ క్లాస్ లేదా కాలేజ్ తర్వాత వాని ఫోకస్ అంతా కూడా స్టడీ కంటే అదర్ ఆల్టర్నేట్ యాక్టివిటీస్ ఉంటాయి, అటు తిరగడం ఇటు తిరగడం, సినిమాలు. ఇది ఒక వర్గం అయితే కంప్లీట్ గా 7 to 7 లోపలని కూర్చోబెట్టి చదివిపించే బ్యాచ్ ఒకటి ఉంటారుగా, అవును, అది కూడా ఎఫెక్ట్ ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఎక్కడైతే అతను క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ లో కంటిన్యూస్ గా పీరియడ్ బై పీరియడ్, సబ్జెక్ట్ బై సబ్జెక్ట్ ఉంటుంది. సో అట్లున్నా కూడా కొన్ని నెగిటివ్స్ వచ్చేస్తాయి. కొంతమందిలో ఆ ఎన్విరాన్మెంట్ సెట్ కాదు. ఎందుకంటే స్కూల్లో యాక్టివిటీస్ ఉంటాయి, బయటికి పోవడాలు ఉంటాయి, బ్రేక్లు ఉంటాయి, ఇంటికి వచ్చిన తర్వాత ఆడుకోవడాలు ఉంటాయి, ఇవన్నీ ఇటు షిఫ్ట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అనగానే టైం లేదు, క్లోజ్, ఏం లేదు. ఇక 7 o'clock బస్ ఎక్కిందంటే మళ్ళీ 8 o'clock ఇంటికి దిగుతాడు. ఇంటికి రాగానే డల్ అయిపోయి వస్తున్నాడు, డ్రైన్ అయిపోతుంది. ఫుడ్ తినగానే కథం, కాదు నిద్రపోవడమే. ఫుడ్ తింటే బెడ్ కావాలి. ఇప్పుడు ఈ 2 yearsలో వన్ కమ్యూనికేషన్ ప్యాటర్న్ కూడా చాలా మారిపోతుంది. అసలు మాట్లాడతలేడు సార్, ఇదివరకు అయితే మాట్లాడుకునేవాడు, అంత చేసేవాడు, ఎవరు చుట్టాలు వచ్చినా వాళ్ళు వచ్చినా పలకరించేవాడు. ఈ ఇంటర్మీడియట్ తర్వాత అసలు జనాలతో మాట్లాడే బంద్ చేసింది సార్. లేదు మరి అక్కడ కమ్యూనికేషన్ కంప్లీట్గా వన్ వే కమ్యూనికేషన్, అంటే క్లాసులు వినాలి, వినడం మార్కే తీసుకోవడమే, ఇన్పుటే, అవుట్పుట్ లేదు. సో ఇక్కడ మీకు ఎక్కడ మీకు అవుట్పుట్ ఇస్తాడు, ఎక్కడ కమ్యూనికేట్ చేస్తాడు? ఎప్పుడో ఎగ్జామ్ లో కూర్చొని రాయడంతో పాటే గ్రూప్ డిస్కషన్స్ లేవు, వీళ్ళు ఏది వాళ్ళు ఫాలో అవ్వరు. కంపల్సరీగా క్లాస్ వినాలి, దాన్ని బై హార్ట్ చేయాలి, దాన్ని ఎగ్జామ్లో రాయాలి. మార్కులు రాకపోతే పనిష్మెంట్స్. అక్కడ ఇది పడుతుంది, డిస్టర్బెన్స్ అవుతారు. రైట్. ఇప్పుడు ఆడిటరీ విజువల్ అయింది, ఫైనల్గా కైనెస్థెటిక్. సో ఈ కైనెస్థెటిక్ అనేది పెరైటల్ లోబ్ స్ట్రెంగ్త్ ఉన్న పిల్లలు మరి ఈ యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తే తప్ప వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ, యాక్టివిటీ బేస్డ్ ఉండాలి. వీళ్ళకి బాడీ మూమెంట్ ఎక్కువ ఉంటుంది, ఎనర్జీ తొందరగా జనరేట్ అవుతుంది, ఫిజికల్ ఎనర్జీ అని. సో ఇటువంటి స్టూడెంట్స్ని ఎవరైతే పెరైటల్ లోబ్ స్ట్రెంగ్త్ అని తెలుస్తుందో, సో వాట్ వీ సజెస్ట్ టు ద పేరెంట్ ఈస్ ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా ఇతనికి ఉండాలి. మినిమం డైలీ ఒక 30 to 40 minutes స్వెట్ రావాలి బాడీకి. ఎప్పుడైతే బాడీ స్వెట్ వస్తుందో బ్రెయిన్ అనేది యాక్చువల్లీ ప్యాటర్న్కి వచ్చేస్తుంది, రిలాక్స్ మోడ్కి వచ్చేస్తుంది. దెన్ ఇట్ ఈస్ గెటింగ్ ఇన్ టు లిజనింగ్ మోడ్, అంటే వింటది. లేకుండా బాడీ మూమెంట్ జరిగిపోతూ ఉంటాయి. అందుకే ఈ కెనెస్థెటిక్ ఉన్న పిల్లలు ఎక్కువగా బ్యాక్ బెంచెస్కి షిఫ్ట్ అవుతారు. ఓకే, సో ఎందుకంటే బాడీ ఒక దగ్గర ఉండడు,
ముందు కూర్చుని అనుకోండి వాళ్ళు ఎటు తిరిగిన టీచర్ అయ్యి స్ట్రైట్ చూడు ఇటు చూడు ఇది చూడు ఇట్లా ముందటున్న వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండాలి కాబట్టి వెనక్కి వెళ్ళిపోతారు. వెనుక ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, చేతులు కాళ్ళు కదులుతూనే ఉంటాయి వాళ్ళే. నేనైతే మ్యూజిక్ ప్లే చేసేవాడిని చేసేవాళ్ళు. 8th క్లాస్. అక్కడ నుంచి 80 స్టూడెంట్ స్ట్రెంత్ మాకు వినబడేది కాదు. సింగరేణి స్కూల్, మనం ఉంటాం. సింగరేణి స్కూల్ బెల్లంపల్లి. ఇక్కడ ఇంకొక బయాలజీ మేడం అయితే ఖర్చు కట్టుకొని మాట్లాడేది. అసలే వినబడతలేదు బాబు అంటే ఈయన ఏది వాటికి మనకేమో అర్థం కాలేదు, వినవాళ్ళే. ఇంక మనకేంటి అవకాశం, సౌండ్ మ్యూజిక్ అదే అది నడిచేది, ఆమె పట్టించుకోకపోయేది. ఎగ్జాక్ట్లీ. ఇన్ హై స్కూల్. సో కెనెస్థెటిక్ వచ్చేస్తుంటే వీళ్ళని ఫస్ట్ పార్టిసిపేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే టీచరు బోర్డు క్లీన్ చేయని చెప్పడం, సో వెనక నుంచి వచ్చి వాడు వచ్చి డస్టర్ తీసుకొని బోర్డు క్లీన్ చేయడం, చాక్ పీసులు మెయింటైన్ చేసుకోవడం, క్లాస్ లీడర్ గా రౌండ్ వేయమనడం, సో అన్ని అబ్జర్వేషన్ చేయమని చెప్పడము, నోట్స్ కలెక్ట్ చేయని చెప్పడము, నిన్న ఎంతవరకు వచ్చిందని వాడిని అడగడము. సో అని ఏంటంటే యాక్టివ్ పెట్టుకోవాలి. అప్పుడు అలర్ట్ అయ్యి మిగతా ఆడిటరీ కైనెస్టి విజువల్ కి ఆడిటరీ కూడా సపోర్ట్ దొరుకుతుంది, బ్యాలెన్స్ చేస్తాడు. వావ్. సో అందుకే పార్టిసిపేషన్ అనేది ఆ స్టూడెంట్తో ఎవరైతే వాళ్ళు కెనెస్థెటిక్ ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా నడవడము, క్లాస్ రూమ్లో తిరగడము, టీచర్కి కమ్యూనికేట్ చేయడము, వానికి వచ్చేసి శబాష్ బాగా చేస్తున్నాం. అంటే వాడు డల్ ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చినా వాడు కైనెస్టిక్ అయితే ఇవి ఇవ్వాలి చేయాలి. కానీ క్లాస్లో మంచి మార్కులు వచ్చి ఫస్ట్ మార్కులు వచ్చిన వాడికే ఇవన్నీ చెప్తా ఉంటాడు. ఓవర్ బర్డెన్ అవుతుంది, వాడు మాత్రం ఎవరు వినరు. ఈ కైనెస్టిక్ వాడు అసలే వినడు. సరే బాగుంటాడు ఇక మంచిదిలే రాసుకుంటా పేరు రాయ్ ఎక్కి బోర్డు మీద దెబ్బలా కొట్టని ఇంతే అయిపోతుంది. సో వాళ్ళకి పెద్దగా అదే అదే ఎనర్జీ ట్రైనింగ్ కింద చూసుకుంటారు వాళ్ళు, ఏదో ఒకటి పని జరుగుతుంది కదా అని. దెబ్బలు తినడం కూడా పెద్దగా వాళ్ళకి పెద్ద కౌంట్ అనిపించదు. కొడతారా కొట్టని, సో వాట్ ఆల్రెడీ కైనెస్టిక్ అయిపోయింది, అది అదొక ఫీల్ సాటిస్ఫై అవుతుంది అంతే. సో కాబట్టి వీళ్ళని టచ్ చేయాలి. ఇప్పుడు డూస్ అండ్ డోంట్స్ కూడా నేను మీతో మాట్లాడతాను. సో ఇప్పుడు కెనెస్థెటిక్ తీసుకున్నాం అంటే షార్ట్ గా చెప్పండి. ఎగ్జాక్ట్ కెనెస్థెటిక్ లో టచ్ అనేది ఇంపార్టెంట్. టీచర్ వెళ్ళి ఏం చేస్తున్నావు, సో టచ్ చేసి మాట్లాడాలి వీళ్ళని. ఏం చేస్తున్నావు, రాసినవా హోంవర్క్, దగ్గర గుండి తీసుకొని. సో అబ్జర్వేషన్ క్లోజ్డ్గా ఉందనుకోండి విత్ పాజిటివ్ ఇంటోనేషన్స్తోని, అప్పుడు ఈజీగా వాళ్ళు కన్వర్ట్ అవుతారు. అంటే టీచర్కి ఎమోషనల్ కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయినప్పుడు నన్ను టీచర్ కేర్ తీసుకుంటున్నాడు, ఈజ్ అబ్జర్వింగ్ మీ, ఈజ్ అండర్స్టాండింగ్ మీ అన్నప్పుడు వాళ్ళ లెర్నింగ్ అనేది, వాళ్ళ క్లోజ్నెస్ అనేది పెరుగుతుంది. హోంవర్క్ చేయకపోవడాలు ఇంతకుముందు ఉండేది. ఎప్పుడైతే అబ్జర్వ్ చేసి మీద చెయ్యేసి మనం మాట్లాడినాం అనుకోండి, సో ఆటోమేటిక్గా వాడు కన్వర్ట్ అవుతాడు, నా దగ్గరకు వస్తాడు, నా నోట్స్ చూస్తాడు, నన్ను అడుగుతాడు. కాబట్టి ఐ షుడ్ బీ డూయింగ్ ఇట్, నేను చేసి చేయాలి, ఏదో రకంగా చేస్తాడు వాడు హోంవర్క్. సో ఇప్పుడు ఆడిటరీ ఉన్న వాళ్ళకి డోంట్ విషయంలో తీసుకుంటే పేరెంట్స్ గట్టిగా అరవడం, తిట్టడం ఇట్లాంటి చేసినాం అనుకోండి, వాడు తొందరగా సింక్ అయిపోతాడు. అంటే ఎనర్జీ డ్రైన్ తొందరగా అయిపోతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ మిస్ అయిపోతాయి, భయపడతాడు. సో వీళ్ళని ఆడిటరీగా గుర్తించినప్పుడు వాళ్ళని ఈ అరవడం తగ్గించాలి, అప్రిషియేట్ చేస్తే బెటర్, అప్రిషియేట్ చేయాలి. అది పాజిటివ్, అది ఎంత చేస్తే అంత బెనిఫిట్. మాట్లాడాలి, అప్రిషియేట్ చేయాలి, బాగా చేస్తున్నావు, చాలా బాగుంటావు ఇట్లాని చెప్పినాం అనుకోండి, వాడు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాడు. ఎప్పుడైతే వాయిస్ రీచ్ చేసి అరవడాలని చేస్తావో డిస్కనెక్ట్ అయిపోతారు, భయపడతారు, వాళ్ళ బ్రెయిన్ రిసీవింగ్ మోడ్ నుంచి మారిపోతుంది. సో ఆడిటరీ వాళ్ళని ఎప్పుడు కూడా ఎక్కువ పెద్ద సౌండ్లతోని భయపెట్టొద్దు. నెక్స్ట్ విజువల్ వాళ్ళని మనము కోపంగా చూడడం, ఇవి కళ్ళతోని భయపెడుతుంటాం కదా. సో విజువల్ స్టూడెంట్ని కళ్ళతోని భయపెట్టొద్దు. ఎందుకంటే వీళ్ళు కళ్ళతోని ఎక్కువగా, వీళ్ళు ఐస్తో ఎక్కువ వర్క్ జరుగుతుంది కదా, అందరిని చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనము కళ్ళతోని భయపెట్టడం కంటిన్యూ చేసినాం అనుకోండి, వాళ్ళు ఐ కాంటాక్ట్ తీసేస్తారు, కలర్ వైపు చూడరిగా. ఎప్పుడు మాట్లాడినా కూడా సైడ్ చూసో, కిందకి చూసో, పైకి చూసో మాట్లాడుతుంటారు. ఇప్పుడు రిపోర్ట్ చూస్తేనేమో కెనెస్థెటిక్ మాకు విజువల్ కనిపిస్తుంది. సో మేము పేరెంట్తో కమ్యూనికేట్ చేసినప్పుడు చెప్తాం, మీ వాడు ఫేషియల్ చూసి మాట్లాడతారు కదా అంటే, లేదండి ఎప్పుడు చూసినా పైకో కిందకో చూసే మాట్లాడతారండి అంటే, మనకు కావాల్సింది దొరికిపోయింది. ఎందుకంటే మనం భయపెట్టాలని చేసేసిండ్రు, ఏం చేసిండ్రు అర్థమైపోయింది అక్కడ. సో కాబట్టి ఇప్పటి నుంచిలైనా మీ ఇంట్లో మీ అబ్బాయిని లేదా అమ్మాయిని ఎక్కువగా భయపెట్టేది ఎవరు, కోప్పడేది ఎవరు అని మాట్లాడినప్పుడు మా హస్బెండ్ సార్. సో ఇప్పుడు ఆయన్ని కౌన్సిలింగ్ చేయాలి. సో ఇప్పటి నుంచి మాత్రం మీరు మీ అబ్బాయితోని ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పుడు స్మైల్తో మాట్లాడండి. మీరు ప్రసన్నంగా ఉంటే అతని ఐస్ అప్రిషియేషన్లోకి తీసుకుంటుంది అది. సో ఇప్పటి నుంచి మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే, ఇది ఇమీడియట్గా రాదు,
ఇప్పుడు నా కళ్ళలో చూసి మాట్లాడు, నన్ను చూసి మాట్లాడు అన్నప్పుడు మళ్ళీ కంట్రోలింగ్ వద్దు, టైం తీసుకుంటుంది, అది న్యాచురల్ గా కంపాషనేట్గా ఉండాలి. రావాలి. అట్లా న్యాచురల్గా వస్తేనే కనెక్ట్ అవుతారు. సో ఈ విజువల్ కనెక్షన్ అనేది ఐ కాంటాక్ట్ ద్వారానే దొరుకుతుంది. కాబట్టి ఈ ఐస్తోని భయపెట్టడం తగ్గించాలి, మోస్ట్లీ చెయ్యొద్దనే చెప్తాం. ఇక నెక్స్ట్ కెనెస్థెటిక్ విషయానికి వస్తే, ఎప్పుడైతే వీనికి దెబ్బలు అలవాటు చేస్తారో, కొట్టడము, సో కొట్టడం అలవాటు చేసిందంటే కొందరి బాడీస్ ఏమో దానికి అలవాటుగా తీసుకుంటుంది. కొడతావా, కొట్టయితే ఏమున్నది, కొడతారులే ఇక అని వాడు అలవాటుగా తీసుకుంటాడు. అంటే చేయకూడని పనులన్నీ కూడా చేస్తూ పోతుంటాడు, ఏమున్నది కొడతారు ఇక అంతే, డిసిషన్కి వచ్చి అంటే అంతకు మించి ఏం చేయదు, ఇట్లా తీసుకుంటారు. సో దీంట్లో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే నువ్వు దెబ్బలు తిన్నప్పుడు, ఆ పెయిన్ రిసీవ్ అయినప్పుడు, ఆ పెయిన్ ఇవ్వడానికి కూడా బ్రెయిన్ ప్రిపేర్ అవుతుంది. రేపు పొద్దున రివర్స్ లో పెయిన్ ఇస్తాడు ఎవరికైనా. ఖచ్చితంగా ఇస్తారు. పేరెంట్ ద్వారా దెబ్బలు తిని ఉంటే సమాజానికో, రేపు తను కట్టుకున్న వైఫ్ అండ్ హస్బెండ్కో, పిల్లలకో ఆ పెయిన్ ని మళ్ళీ రిటర్న్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తారు. ఇస్తుంది, బ్రెయిన్ అట్లా ప్రిపేర్ అయి ఉంటుంది. ఇప్పుడు హరాస్ చేసే వాళ్ళు ఎవరు అంటే చైల్డ్హుడ్ లో ఇబ్బంది పడ్డ వాళ్ళే. 100%. దీనికి పేరెంట్స్ అండ్ టీచర్సే రెస్పాన్సిబుల్. ఎగ్జాక్ట్లీ. దీనికి మనం ఇంతకుముందు ప్రీవియస్గా 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చూసినాం. ఒక ఫీమేల్ గర్ల్, ఆమె వాళ్ళ మదర్ని చంపేయడం లాంటిది. రీసెంట్గా చూసుకుంటే ఫాదర్ని చంపేయడాలు, లేదా హస్బెండ్ వైఫ్, ఇవి జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఇన్బోర్న్గా, వాళ్ళకి చైల్డ్హుడ్లోనే ఈ పెయిన్స్ అనేది బ్రెయిన్లో ఉండిపోయినాయి. సో ఈ పెయిన్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎంత పెయిన్ ఇస్తున్నాం అనేది వాళ్ళకి సాటిస్ఫై అవుతుంటుంది. నేను తీసుకున్నా కదా అప్పుడు, అది ఇప్పుడు నేను రిటర్న్ చేస్తాను ఇప్పుడు అన్నట్టుగా వాళ్ళు సాటిస్ఫైలోకి పోతారు. కొంతమంది ఇంత ఇబ్బంది పెట్టకపోయినా నేను ఇబ్బంది పడ్డా కదా, నువ్వు ఇబ్బంది పడే తెలుసుకోవాలి, పిల్లలు ఇబ్బంది పడే తెలుసుకోవాలని మెంటాలిటీ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వండర్ఫుల్ వండర్ఫుల్ డాక్టర్ రాకేష్, ఎన్ని అద్భుతమైన విషయాలంటే ఇవి మనం చిన్న పిల్లల గురించి, యువత గురించి మాట్లాడుకున్నట్టు అనిపించినా ప్రెజెంట్ బయట జరుగుతున్న వాటికి మెయిన్ రూట్ కాజ్ ఇక్కడ ఉంది. ఇవి ఇప్పుడు తెలుసుకోవడం వల్ల ఎదిగిన వాళ్ళు అద్భుతంగా ఉంటారు. ఇప్పుడు మన ఏజ్ లో అప్పుడు మనకి అవకాశం లేదు, కానీ అప్పుడు ఇంత ప్రెషర్ లేదు, ప్రెషర్ లేదు, ప్లస్ ఈ టెక్నాలజీ కూడా లేదు కదా, దీని అవసరం అప్పుడు వాళ్ళే. సో ఇప్పుడు టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో తెలుసుకునే అవకాశాలు కూడా అన్ని ఉన్నాయి. కాబట్టి ప్రతి పేరెంట్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఫైనల్ గా మీ మెసేజ్. సో ఫైనల్గా ఇప్పుడు సమాజంలో మనకు నేర ప్రవృత్తి పెరగడం అనేది కూడా ఒక పాయింట్గా మనం మాట్లాడుకుంటే, న్యూస్ పేపర్లో నిన్న స్టాటిస్టిక్స్ ఇచ్చారు. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్లో హైదరాబాద్లో ఈ క్రైమ్ రేట్ అనేది పెరిగింది. దాంట్లో కొత్తగా క్రైమ్ చేసే వాళ్ళ రేట్ పెరుగుతుంది. అంటే దాంట్లో మైనర్స్ ఎక్కువ ఉంటున్నారు. ఈవెన్ మీరు ఈ బతుకమ్మ కానీ లేదా ఈ గణేష్ చతుర్థి కానీ తీసుకునే ఉంటే, సో అక్కడ కూడా ఈ మైనర్ యొక్క ఈ క్రైమ్ కేసెస్ పెరుగుతున్నాయి. అంటే సభ్య సమాజంలోనే ఓపెన్గా ఉండే ఈ క్యూ లైన్లలో లేడీస్ని హరాస్ చేయడము, లేదా చైన్ సైడ్లని కొట్టేయడము, ఇట్లాంటి క్రైమ్స్కి ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకి ఈ సోషల్ కంటెంట్ ఒకటితో పాటు పేరెంటింగ్లో ఉండే గ్యాప్స్, టీచింగ్లో ఫ్యాకల్టీలో ఉండే గ్యాప్స్, ఇవన్నీ కూడా వాళ్ళను ఆ దారిలో పోవడానికి ప్రోత్సహిస్తున్నాయి. సో దాంట్లో పేరెంట్గా, చైల్డ్గా అండ్ టీచర్గా ముగ్గురి భాగం ఉన్నది. సో ఇద్దరు మెచ్యూర్డ్ పీపుల్ ఉన్నారు, ఒకడు నాన్ మెచ్యూర్డ్ ఉన్నాడు. కాబట్టి మెచ్యూర్ పీపుల్ దీన్ని లెర్నింగ్ స్టైల్స్ని ఈ డిఎంఐటి టెస్ట్ ద్వారా తెలుసుకొని వాళ్ళకి ఆ టీచింగ్ మెథడాలతో దగ్గర కాగలిగితే ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు, కాన్ఫిడెన్స్ పెంచుతారు, వాడిని పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో పెంచడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాకేష్. మిత్రులారా, మై డియర్ స్టూడెంట్స్, యూత్ అండ్ టీచర్స్ అండ్ పేరెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, నాట్ ఓన్లీ టీచర్స్, ప్రతి ఒక్కరికి విన్నపం, అరే ఇప్పుడు ఇలా జరుగుతుంది, మనం ఏం చేయొచ్చు అని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం. డాక్టర్ రాకేష్ గారు ఎంతోమందికి ఈ టెస్ట్ల ద్వారా అందిస్తున్నారు రీజనబుల్గా. కాబట్టి మనందరి బాధ్యతగా బాగా మార్కులు వచ్చి అద్భుతంగా ఉన్న వాళ్ళని పట్టించుకుంటున్నాం ఎక్కువగా. మనం ఎవరైతే స్లో లర్నరో, ఎవరైతే పెయిన్ అనుభవిస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సర్వీస్ చేద్దాం. దానికి రాకేష్ అండ్ మేము అందరం రెడీగా ఉన్నాం. పిఎంసి ద్వారా ప్రతి యువతకు, ప్రతి టీచర్కి, ప్రతి ఒక్కరికి మేము సపోర్ట్గా ఉంటాం. పిఎంసి ద్వారా మీకు అందించబడుతుంది కూడా. మీరు కనుక ఎవరైనా ఇలా ఉంటే చెప్పండి, వారికి ఒక గ్రూప్ థెరపీ ద్వారా, గ్రూప్ కౌన్సిలింగ్ ద్వారా
ఒక ఫౌండేషన్ ద్వారా కూడా అందించే ఏర్పాట్లు చేస్తామని కోరుకుంటూ, మీరే మీ దగ్గర ఎవరైనా గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నా మీరే అప్రోచ్ అయితే డాక్టర్ రాకేష్ గారు, పర్సనల్గా నేను కూడా వస్తాను. ఇంతకుముందు సూసైడల్ టెండెన్సీ మీద వర్క్ చేశాం, అది ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు సూసైడల్ టెండెన్సీ నుంచి వాళ్ళు ఎలా బయటపడాలో తెలుసుకున్నారు ఓవర్గా మనం ఇలాంటి ప్రచారం వల్ల, అవేర్నెస్ వల్ల. ఇప్పుడు వీటి మీద రావాలి. వాళ్ళు ఎంత పెయిన్ని ప్రెషర్ని అనుభవించారో ఆ పెయిన్ని ప్రెషర్ని వాళ్ళు అర్థం చేసుకుంటే ఇంకొకరికి పెయిన్ ప్రెషర్ ఇవ్వరు అనేదే మనం డాక్టర్ రాకేష్ గారి ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్పందించండి. మీరే ఫౌండేషన్ నుంచి అయితే మీరే ఆఫర్ చేయండి, మేము వస్తాం, అది అద్భుతంగా అందిద్దామని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.